ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మన ప్రియులు సహోదరులు దైవ సేవకులు గణేష్ గారు వారు మన మధ్య ఉన్నారు. విశ్వవాణిలో 28 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వారి సేవా జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు, పరిస్థితులు, దేవుని యొక్క సేవా పిలుపును, అలాగే వారి బాల్యము మొదలుకొని దేవుడు వారితో ఉన్నటువంటి విధానము, ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు మనకి తెలియజేస్తారు కనుక దయచేసి శ్రద్ధగా మీరు చూడాలని ప్రభు పేరిట మనకి. దయచేసి ఈ యొక్క సాక్ష్యము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల జీవం కలిగిన తండ్రి నామానికి వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలో మా ప్రియులు సహోదరులు గణేష్ గారు మా మధ్యకు తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. వారి జీవితంలో మీరు తీసుకున్నటువంటి పిలుపుని బట్టి, సేవను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో దేవ వారి సాక్ష్యము పంచుకోబోతుండగా తండ్రి అనేకులకు దీవెన, రక్షణ అనుగ్రహించి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి ఈ సమయంలో మీ ఆత్మ నడిపింపు సహాయం కోరుతూ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం పెట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం మీరు మా మధ్యకి రావడము. మీరు మీ యొక్క పేరు బ్రదర్? నా పేరు గణేష్ గారు. గణేష్, ఓకే. మీ ఊరు అయ్యా? మా ఊరు పార్వతీపురం ఏరియా, కనబడుతుంది సార్. పార్వతీపురం, మంచిది. మీ యొక్క తల్లిదండ్రుల పేరు? మా అమ్మగారి పేరు సరస్వమ్మ, మా నాన్నగారి పేరు రాములు. గట్టిగా చెప్పండి. అమ్మగారి పేరు సరస్వతమ్మ, నాన్నగారి పేరు రాములు. రాములు. మీకు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? మేము ముగ్గురు అన్నదమ్ములు అండి. ముగ్గురు అన్నదమ్ములము. నేను పెద్ద, రెండవ వాడు చనిపోయారండి, చిన్నవాడు కూడా చనిపోయారండి. ముగ్గురు అన్నదమ్ములు. నాన్నగారు చనిపోయారండి, ఇప్పుడు అమ్మ ఉన్నారు. అయితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను మాస్టర్. 10th వరకు చదువుకున్నారు. మీ యొక్క బాల్యం అనేది ఎలా వస్తూ వచ్చింది? మీ బాల్యపు దినాలు ఎలా ఉండేవి? అవి దయచేసి మీరు మాతో పంచుకోవాలని ప్రభు పేరిట మనవి. మీ బాల్యము ఎవరైనా కూడా మీరు పంచుకోవచ్చు. మాస్టర్ గారు, మరి నేను మా గ్రామంలో చిన్నప్పటి నుండి కూడా నేను ఎక్కువగా మరి చదువుకున్నాను కాబట్టి మా ఇంటిలో నన్ను ముద్దుగా చదువుకుంటున్నారని చూసేవారు. అయితే చిన్నప్పటి నుండి కూడా మా ఇంటిలో కొంచెం పేద కుటుంబంగా ఆర్థిక ఇబ్బందులు ఉండేవారు సార్. దాన్ని బట్టి ఆ అమ్మగారు కష్టపడడానికి వెళ్ళి తెస్తే కానీ ఆ రోజు వంట అనేది అది టైం టు టైము అనేది భోజనం ఎప్పుడు కూడా మా ఇంట్లో జరిగేది కాదు. అమ్మ కష్టపడి ఏ టైంకి వస్తే ఆ టైంకి పొయ్యి వెలిగించి ఉండేది. అటువంటి పరిస్థితులలో కూడా నేను ఆ టైం దాటిపోయినా సరే ఆ భోజనం తిని ఇంటిలో మేము ఆ విధంగా ఉండేవాళ్ళము. చిన్నప్పటి నుండి కూడా నేను ఎక్కువగా మరి అల్లరి చిల్లరగా ఉండేవాడినండి. నేను 6th క్లాస్ నుండి నా గ్రామంలో చదివాను. తర్వాత పార్వతీపురంలో హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసేటప్పుడు 10th క్లాస్ వరకు కూడా చదివాను. 10th ఫెయిల్ అయింది. హాస్టల్లో చదువు పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి నేను పార్వతీపురం ప్రాంతంలో చేరుకొని నేను నా తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ పనులు చేస్తూ ఉండేవాడు. మా నాన్నగారు మరి పొలంకి వెళ్ళి నువ్వు గడ్డి కోసుకుని రా అంటే కొడవలు పట్టుకెళ్ళి గడ్డి కోసుకొని వచ్చేవాడిను. తర్వాత ఇంట్లో కరెక్ట్గా అది మధ్యాహ్నం అవని, ఉదయకాలం అవని, రాత్రి భోజనం అవని, ఈ 3 పూట్ల భోజనం టైం టు టైం అనేది ఎప్పుడు ఉండేది కాదు. అటువంటి సందర్భంలో నాలో కొన్ని ఆలోచనలు వచ్చేవి. ఎవరైనా ఇస్తే నేను పొందుకోవాలి, ఎవరైనా ఇస్తే అవి తినాలని కొంచెం ఆశ అనేది నాకు పుట్టేది. ఇలా ఉండేటప్పుడు కొన్నిసార్లు ఆకలితో కూడా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. నా గ్రామంలో నేను మరి చిన్న చిన్న చిల్లర పనులు చేసేవాడు. పిల్లల మధ్యలోకి వెళ్ళి వారు ఏమైనా తింటే అవి నాకొని పారిపోయి తినేసేవాడు. అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంటి దగ్గర ఏమైనా వారి ఇంట్లో దాచితే అది నేను
చూస్తే ఏదో ఒక రకంగా దారిశంది తీసి దొంగతనం తీసి పట్టుకొని వెళ్ళిపోయాడు మాస్టర్ గారు. వారు కనబడలేదు కాబట్టి వారు తిట్టుకునేవారు, ఎవరు తీశారు అనుకునేవారు. నేను వింటూ ఉండేవాడు, సైడ్ అయిపోతూ ఉండేవాడు. ఒక దినము అవతల వీధిలో ఒక పెద్ద ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వారు చూస్తుండగా కొన్ని డబ్బులు వారు దాచారు, ఇంట్లో దాచారు. కానీ అవి ఎలాగెళ్ళి తీయాలనేది కూడా నాకు తెలియదు. వాడు పొలంకి వెళ్ళేటప్పుడు ఒక కిటికీ, కర్రల కిటికీలు ఉండేవి అప్పుడు, చెక్క కిటికీలు. ఆ కిటికీ పడగొట్టి దానికి పిలుకులు అనేవి ఉండేవి, చిన్నవి గడల పిలుకులు అని తీసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఖర్చు పెట్టేసేవాడు. ఇవి కాక అంటే ఒకసారి నేను దొరికిపోయాను. దొరికిపోయిన తర్వాత వారు మా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల ముందు పెట్టారు. మా నాన్నగారు కూడా నన్ను కొరడా దెబ్బలు కొట్టారు. అవి నేను భరిస్తూ అలా ఉన్నాను. తర్వాత 2 రోజులు 3 రోజులు బాధపడుతూ ఉండేవాడిను. ఇంట్లో కూడా భోజనము ఇది తప్పు చేశాడు కాబట్టి పెట్టకూడదని మా నాన్నగారు అనేవాళ్ళు. అమ్మ బాధపడేది. ఒకరోజు ఒక పూట లేకపోతే 2వ పూట ఏదో ఒక విధంగా తీసిన పరిస్థితులు కూడా ఉండేవి. అయితే నాలో అనేది నెమ్మది కానీ, సంతోషం కానీ, తృప్తి కానీ లేదు. వీడి జీవితం ఇలాగ అయిపోతుంది అని చెప్పి నన్ను మా ప్రాంతం నుండి ఇంకోటి ఆపరేటింగ్ అని చెప్పి ఒక సినిమాల్లో పెట్టారు అయ్యారు. ఆ సినిమాలు పెట్టేటప్పుడు ఆపరేటింగ్ చేశాను. పర్వతీపురంలోనే థియేటర్లో చేశాను. కొన్నిసార్లు నేను ఆపరేటింగ్ 2 పులులు ఎర్రగా ఉంటాయి. ఆ 2 కూడా అవి కాలుతూ ఉన్నప్పుడు టచ్ అవ్వకుండా జాగ్రత్తగా మధ్య గ్యాప్ ఉంచితే ఆ తెరపై బొమ్మ బాగా పడింది. ఏమైనా గ్యాప్ అయితే అది మబ్బుగా అయిపోయి చీకటిగా అయిపోతే వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా గొలిపెట్టి తిట్టుకునేవారు. ఆ సినిమా వాళ్ళు వాటర్ వచ్చి నాకు చాలా మాట్లాడేవాడు. బాధగానే ఉండేది. అక్కడ కూడా నాకు నెమ్మది లేదు. 1 నెల 2 నెలలు చూసిన తర్వాత వాడు కూడా పంపించారు. వీడిక దేనికి పనికిరాడు అని తల్లి తండ్రి డిసైడ్ అయిపోయారు. అటువంటి సందర్భంలో నా బాల్యకాలంలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. అమ్మ కూలికి వెళ్తే కానీ, వంట వండితే కానీ ఇంటిలో జరిగేది కాదు. ఒకరోజు మా గ్రామ ప్రెసిడెంట్ గారు పొలంకి అమ్మ పనికి వెళ్ళేటప్పుడు, తమ్ముడు జాగ్రత్త చూసుకో, పొయ్యాలి, నేను వచ్చి వంట చేయాలి అని చెప్పి అంగీకరించి నేను నీళ్లు మరగపెడుతున్నప్పుడు తమ్ముడు నా పక్కనే ఉన్నాడు కదేనా అనుకున్నాను. కానీ తను బంగురుకుంటూ డేకుకుంటూ అలాగా మా పెరట్ దాటి గోజీ స్థలం ఉంది. ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు నా వెనక చూడగా నాకు కనిపించలేదు. నేను పరిగెత్తి వెళ్తుంది అటు ఒక ఎదురు బండి, అప్పుడు నుండి డౌన్ అనమాట. ఆ ఎదురు బండి వచ్చేస్తుంది పాస్టర్ గారు. అది నేను పరిగెడుతున్నాను, అది వచ్చేస్తుంది. ఆయన కూడా ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అది మరి ఆగలేదు. తమ్ముడి మీదగా వెళ్ళిపోయి తమ్ముడు చచ్చిపోయాడు. ఇక అమ్మ ఏడ్చుకుంటూ పొలం నుండి తెలిసింది వచ్చింది. మరి ఆ రోజుల్లో అది 1993 ఆ సంవత్సరంలో పాస్టర్ గారు, ఆ రోజుల్లో మరి ఆ ఊర్లో ఉండేవారు కదా, అది ఎవరి వల్ల తప్పలేదు, అది అప్పు కదా, డబ్బులో ఉన్నారు, వెళ్ళిపోయింది, ఏం చేస్తాము, మరి ఆ చిన్న అబ్బాయి చనిపోతారు, ఏం చేస్తామని గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ అందరినప్పుడు ఒక 10 రోజులు దుఃఖంతో ఏడ్చుకొని మాట్లాడ్డాం. ఆ పరిస్థితులు అలాగా ఉంటుండగా దేవుడు మరొక తమ్ముడు కూడా 1 సంవత్సరం తర్వాత మరొక తమ్ముడు కూడా దేవుడు గర్భఫలం అమ్మగారికి ఇచ్చాడు. ఆ తమ్ముడు పెద్ద అయ్యాడు. తమ్ముడు కూడా హిందూ మ్యారేజే అయిపోయింది. నాకు కూడా హిందూ మ్యారేజే అయింది పాస్టర్ గారు. హిందూ మ్యారేజ్ అయినప్పుడు కూడా మా జీవితాల్లో నెమ్మది, సంతోషము, తృప్తి లేదు. ఎప్పుడు ఇంటిలో ఉన్నమే కానీ కష్టపడితేనా, నాన్న కష్టపడితేనా ఇంటి పరిస్థితి జరిగింది. అయితే మీ యొక్క బాల్యము ఎలా గడిచింది అనేది చెప్పారు. మీ యొక్క ఉన్నటువంటి గ్రామం చెప్పారు, పేరు చెప్పారు. మరి కుటుంబ నేపథ్యం కూడా ఎలా ఉండేది అనేది మాకు పంచుకున్నారు. చాలా సంతోషం. మీ యొక్క తమ్ముడిని కూడా కోల్పోవడం అనేది చాలా బాధాకరం. మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనేది అది చాలా ఇబ్బందికరమే, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి తెలియజేశారు. అయితే మరి ఈ సమయంలో మీరు చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులకు ఉన్నటువంటి సాంప్రదాయము లేకపోతే కట్టుబాట్లు, అలవాట్లు, అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు వారి పట్టు ఒక దేవతలు వాళ్ళు పూజిస్తూ వచ్చేవాళ్ళు. మా తల్లిదండ్రులు కొన్ని కట్టుబాట్లు, ఆనవాయితీ కూడా ఉండేది. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఖచ్చితంగా గుండు గీసేటువంటి వాళ్ళు, అంటే నాకు అయితే మా తమ్ముడికి. అంటే అట్లా మీ యొక్క కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా? కొన్ని ఆచారాలు ఏమైనా ఉన్నాయా?
మీ యొక్క కుల దేవతలు అనేది మీరు ఏమైనా పూజిస్తూ వచ్చారా? వాటి వల్ల ఎలాంటి మీరు పొందుకున్నారా? దయచేసి మీరు మాకు తెలియచేయండి. పాస్టర్ గారు, మొదటి నుండి కూడా అమ్మగారు మా ఇంటి వెలువైపు ఉండేది. దానిని సింహద్రవణ అని ఒక దేవత ఉండేది. ఎప్పుడు అమ్మ ధూపాలు వేస్తూ ప్రతి శనివారం కూడా మా ఊరు దగ్గరలో మరిసెట్టు ఉంటే ఆ ఆకులు తెస్తూ అక్కడ ప్రసాదమని పెట్టేవారండి. బెల్లం కలిపిన పప్పు దినుసులు ప్రసాదం పెట్టేవారు, పరమాణం ఉండేవారు. ఆమె పూజలు చేసిన తర్వాత ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ పిలిచి ఆ మనిషి ఆకుల మీద ఆ పరమాణము చేస్తారు ఉండేది. ప్రసాదం ఇచ్చేవారు. ప్రతి శనివారం కూడా దీపం పెట్టకుండా మా అమ్మ పూజ చేయకుండా మాకు భోజనాలు పెట్టేది కాదు. స్నానాలు చేయమనేది. అందరూ స్నానాలు చేసి వచ్చాకే భోజనాలు పెట్టేది. ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వారము అనేది ఎప్పుడు కూడా ఆమె వదిలేదు కాదు పాస్టర్ గారు. అలాంటి సందర్భాల్లో కూడా మా పరిస్థితి కఠినంగానే ఉండేది. అయితే ఆ దేవతలు పూజలు అయ్యేటప్పుడు ఒకరోజు త్రినాథ రథం అని కార్తీక సోమవారాలు చేసేటప్పుడు రథము చేస్తారు. దానికి త్రినాథ రథం అని పుస్తకం ఇచ్చేవారు. అది మా అమ్మ నాన్న నేను 10th క్లాస్ చదివాను కాబట్టి కూర్చోమని చదవమని. అంటే నేను అంత స్పష్టంగా చదవలేకపోయినా చదివాడు. ఏదైతే ఆ పుస్తకము అందులో ఉన్న మంత్రాలు చదవనేటప్పుడు నేను చదివాను పాస్టర్ గారు. అలాగే మా ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత ఇంకొకరు కూడా పిలిచేవారు వారి ఇంటికి. అక్కడ కూడా ఓం కేశవాయమ, ఓం జనార్దనాయమ, ఓం మాధవాయమ ఇలాగా చదివేవాడిని అన్నమాట. అంటే అలాగా నేను వారికి ఎందుకు పిలిస్తే అక్కడికి వెళ్ళగానే నాకు ₹2 బిల్ వస్తుంది, ప్రసాదం వస్తుంది. ఆ యాస్తో ఆ విధంగా వెళ్ళి చదివేవాడు. అలాగే కానీ మా ఇంటి వెలువైపు మాత్రము ఆర్థిక ఇబ్బందులున్నా, కష్టాలున్నా, ఎన్ని నష్టాలు జరుగుతున్నా మా అమ్మ మాత్రము పూజ వదిలేదు కాదు. చిన్నప్పుడు మీరు మర్చిపోలేనటువంటి బాధాకరమైన సంఘటనలు అంటే మీ యొక్క బాల్యంలో కానీ యవ్వనంలో కానీ అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగున్నాం అని మీరు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీ తల్లిదండ్రులు మీ వల్ల దుఃఖపడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మారు మనసు పొందకు దయచేసి మీరు మాతో పంచుకుంటారా? అది నా విషయంలో అయితే పాస్టర్ గారు, నా తల్లిదండ్రులు చాలా దుఃఖపడ్డారు. వారిని దుఃఖపరిచే పనులైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను పాస్టర్ గారు. ఎలాగంటే నా బట్టి ఆ ఇంటి వారు చాలా బాగా దుఃఖకరమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఒక కంసాలి వారు బ్రాహ్మణ సరాబులు అంటారు కదా, ఆయన ఆ సరాబులు ఆయన బంగారు ఆభరణాలు ఒక బరిలో కంచు బరిలో పెట్టి ఆయన ఒకరికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. పార్వతీపురం ఏరియా ఆయన వెళ్తూ ఉండేటప్పుడు ఒక చెరువు దగ్గర వాటిని పెట్టారు పాస్టర్ గారు. ఒక చెరువు పట్టు తుప్ప దగ్గర పెట్టి ఆయన ల్యాబరేటరీకి కూర్చున్నారు. దూరంలో బాత్రూమ్ కూర్చున్నాను. వెంటనే నేను ఆ సంచి అక్కడ చూశాను. యమనస్తున్నప్పటికీ నా సంచి చూశాను అక్కడ. ఆ సంచి చూడగానే వెంటనే ఆయన దూరం ఉన్నాడు కదా, ఎలాగో మరి బాత్రూమ్ కూర్చున్నాడు కదా, నేను ఇందులో ఏముందో అనుకొని తీస్తే నాకు ఏదైనా దొరుకుతుంది కదా, సరాబులు ఏదో ఒకటి ఉంటుందని ఇలా సంచి, గొడ్డు సంచి అప్పుడు ఉంది. ఇలా తెరవగానే చూడగానే అందులో కంచు బర్ని ఉంది. ఆ బర్ని అలా పట్టుకొని పారిపోయాడు. ఆయన లెవెట్కి ఉన్నప్పుడే పారిపోయి దాన్ని ఒక టెంట్లో పేడేసి గడ్డేసి కప్పేసి దూరం కొండల ప్రాంతాల దగ్గరికి, ఎందుకంటే ఆయన నేను పరిగెత్తి పారిపోవడం తీసి చూశాడు. పరిగెత్తుకుని లెవెట్ మీద ఉన్న ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు అందరు. అది నేను మా ఇంటి సమీపంలో పెంట, ఆవులు పేడ కంట ఉంటుంది కదా పాస్టర్ గారు, ఆ పెంటలో దాన్ని పేడ కింద కట్టేసి గడ్డి కొంచెం వేసి అక్కడ నుండి ఆయన పరిగెత్తి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్తారు కదా, ఏంటి ఎలా పరిగెడుతున్నారని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి పరిగెడుతున్నారు. వెంటనే నేను అది పెంట దగ్గర దాచేసి మా ఊరికి పొలంగా దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండ మెట్ట ప్రాంతంలోనే ఆ తుప్పలు, గడ్డ తుప్పలు ఉన్నాయి. అక్కడ వెళ్ళి నేను ఆ తుప్పల్లో దాగుపోయాను. వీళ్ళందరూ కూడా ఈ కంసాలయం అడుగుతున్నారు, ఏంటి ఆయన అలాగే ఏం పట్టుకెళ్ళిపోతున్నాడు, ఏంటి నువ్వు ఇలా వచ్చావు, కేకులు నేర్చుకుని వస్తున్నావు ఏంటి అని అంటే, నా బంగారం పట్టుకెళ్ళిపోతున్నాడు, ఫలానా అల్లుడు కొడుకు బంగారం పట్టుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు ఆయనకి వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాట విని వాళ్ళు కూడా నన్ను ఎతకడానికి
పరిగెత్తి చాలా మంది వచ్చారు, కుర్రోళ్ళేంటి పెద్దోళ్ళేంటి వారు పరిగెత్తి వచ్చారు. అమ్మో నేను దొరికిపోతాను కదా, దొరికిపోతే మరి నన్ను కొడతారు కదా అని చెప్పి నా తుప్పల్లో, ఆ మెట్టవారి తుప్పల్లో దాపులిపోయాను. 3 గంటల సేపు వాళ్ళు వెతికి ఆ తర్వాత మరి నన్ను చూసి ఒక కుర్రోడు చూసి నన్ను పట్టుకొని బయటకు లాక్కొచ్చారు పాస్టర్ గారు. లాక్కొచ్చి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాన్న కొట్టారు. ఊళ్ళో ఎంత అవమానం కూడా జరిగింది. నన్ను హీనంగా కుర్రోళ్ళందరూ, ఊళ్ళో ఉన్న వారందరూ కూడా హీనంగా చూశారు. అలాగే ఒక చెరువులో ఈ జనువులు చీకట్లు వాళ్ళు ఉరిసిన వాళ్ళని ఆడేస్తే మా ఊరు నాయుడు కుర్రనాయుడిని, ఆయన చెరువులో ఉన్న చీకటి కూడా దొంగతనం చేసి నేను దుంపలు అమ్మేవారు, చేపలు అమ్మేవారికి ఇచ్చేవారు. ఆయన కూడా రోజు పట్టుబడితే ఆ రోజే నాకు ఈ కురిసయ్య ఇరిగిపోవాలి. కానీ వెంటనే అతని మనసు మరి ఎందుకో ఇదయిందో మరలా నన్ను కొట్టి విడిచిపెట్టారు. అయితే మీరు మొట్టమొదట వివాహం చేసుకున్న తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నారా? యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వివాహం అయిందా? పాస్టర్ గారు, నేను ఇది జరిగిన తర్వాత మా గ్రామంలోనికి మరి ఒక వివాహం అయ్యాక మా గ్రామంలోనికి నేను వివాహం అయ్యాక యేసుప్రభుని నమ్ముకున్నారా? యేసుప్రభుని నమ్ముకున్నాక మీకు వివాహం అయిందా? అది చెప్పండి. నేను ఎప్పుడే ప్రశ్న అడుగుతాను. యేసుప్రభుని నమ్మకం ఉంటే వివాహం అయింది పాస్టర్ గారు. యేసుప్రభు నమ్మకం ఉంటే వివాహం అయింది. అయితే వివాహం అనేది మీకు దగ్గర బంధువులతో అయిందా, లేకపోతే తల్లిదండ్రులు చేసినటువంటి అరేంజ్ మ్యారేజా? అంటే ఎట్లా మీకు వివాహం జరిగింది? వివాహం అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు? అంటే యేసుప్రభు నమ్ముకున్న మునుపు. నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పిల్లలు, మా తండ్రి వాళ్ళ అక్కగారు కుమార్తె ఉంది పాస్టర్ గారు, ఊరిలోనే ఆమెకి ఇచ్చిన వివాహము చేశారు. అయితే యేసుప్రభు క్రిస్టియన్స్ వివాహం చేయడానికి మాత్రమే అంగీకరించరు. హిందువుగానే వారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హిందువుగానే వివాహం జరిగింది. హిందువుగానే వివాహం జరిగినప్పుడు కూడా ఆ వివాహంలో కూడా మరి చాలా కష్టతరమైన పరిస్థితులు ఏంటంటే కట్నం తీసుకోవడం కానీ, తిరిగి కట్నాలు ఇవ్వడం కానీ అటువంటివి ఏవి లేవు. రక్త సంబంధం అని చెప్పి నాన్నగారు అక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు అండి? నాకు 2 పిల్లలు. పాప పేరు రాణి, ఎస్టే రాణి పెట్టాము. బాబు పేరు మోజస్ రాజు. వివాహాలు అయ్యాయా? పాప బీకామ్ కంప్యూటర్ చదివింది. పాపకి వివాహము కాలేదు. బాబు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. బాబు కూడా చదువుతుంది. సంతోషం. మరి మీరు యేసుప్రభుని ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎలాంటి సమయంలో మీరు యేసుప్రభుని మీరు తెలుసుకోగలిగారు? దయచేసి దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తమును మీరు ఎలాగా గ్రహించారు? మారు మనస్సు, రక్షణ, బాప్తిస్మ అనుభవము మీరు ఎలా పొందుకున్నారో దయచేసి వివరించగలరా? వివాహం అయిన తరువాత చాలా పరిస్థితులు, సమస్యలు ఎదురయ్యే పాస్టర్ గారు. అటువంటి పరిస్థితులలో మరి నా భార్య కష్టపడడానికి వెళ్ళి, నేను ఇంటిలో చెప్పిన పని తప్ప బయటికి వెళ్ళి కష్టపడడం అనేది నాకు చేత కాలేదు. ఇలాంటి పరిస్థితులలో మరి కుటుంబం మీద ఆధారపడుతూ వారు కూడా తల్లి తండ్రి కూడా సోమరుగా తిరుగుతా కష్టపడవు, అనేక నిందలు అవమానాలు తెస్తా, అందరి చేత నీవు అనిపించుకుంటున్నా, మా ఇంట్లో ఒక గుడ్డు కలిగిపోయిందని నీవు అనుకుంటా, నీ బ్రతుకు వేస్ట్, నీవు నీ భార్య మరి ఎక్కడైనా బ్రతకండి, ఇంటి నుండి వెళ్ళిపోండి అనే పరిస్థితులు ఇంటిలోకి వచ్చాయి. అలాంటప్పుడు నేను చాలా కుండిపోయేవాడు, చాలా భయపడిపోతూ ఉండేవాడు. అంటే మీరు యేసుప్రభుని నమ్ముకున్నాక మీ కుటుంబము దాన్ని ఎలా స్పందించింది అనేది చెప్తూ వచ్చారు కదా. అయితే ఆ పిలుపును ఎలా స్వీకరించిందంటే వాళ్ళు కాదన్నట్లుగానే చెప్పారు. దాన్ని అడుగుదాం అనుకున్నా మీరే చెప్పారు. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఆ గతంలో మిషనరీ ఎవరు వచ్చారు, పార్వతీపురం అని చెప్తూ వచ్చారు. సో వారు మీకు గుర్తుందో లేదో నేను చిన్నవాడు మా ఇంటి ఎదురుగానే అక్కడ అన్నపూర్ణమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా, మా ఇంటి ఎదురుగా ఉండేది. అక్కడ ప్రార్థనలు అయ్యాయి.
మేము సరదాకి స్కూల్ నుండి వచ్చి ఎప్పుడైనా అట్లా వచ్చి కూర్చునేవాళ్ళు. మీరు అప్పటికి ప్రభువు నమ్ముకున్నారు, విశ్వవాళ్ళు చేస్తున్నారని నేను అనుకున్నాను. అంటే నాకు చిన్నవాడిగా తెలియదు. అయితే మరి అలాంటి సమయంలో మా నాన్నగారికి ఒకసారి చలి ఇలాంటి వాతావరణమే, ఇక సంక్రాంతి అలాంటి టైం అనుకుంటున్నా. సో అక్కడ చలి అని చెప్పి ఆ మంట దగ్గర ఆ పొయ్యి దగ్గర కూర్చున్నప్పుడు మా నాన్నగారి కోపం వచ్చి ఇట్లా కాలు తన్నాడు. ఆ కాలు గోరు వచ్చి కన్ను కూర్చుకోండి ఏంటి. ఈ యొక్క గోలీ సోడా ఎలా ఉంటుందో, సోడాలో ఉన్నటువంటి గోలీ ఎలా ఉంటుందో అలాగే పువ్వులాగా అయిపోయింది నా కన్ను. అయితే అలాంటి సమయంలో మా నాన్నగారు బొబ్బుల దగ్గర కలవరాయి, మరి అలాగని మంత్రాల దగ్గరికి లేకపోతే మాకు తెలిసి తెలియని నాటు వైద్యం అది ఇది చేస్తూ వచ్చారు. సో ఎక్కడ కూడా తగ్గలేదు. అలాంటి సమయంలోనే నేను ఎగ్జామ్ కూడా రాయాల్సి వచ్చింది. అయితే మీరు మా తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే, శంకరరావు మా అమ్మ పేరు గౌరమ్మ కదా, గౌరమ్మ మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోండి అని మీరు చెప్పారు. గడపలో పెట్టించుకోండి, ఇంట్లో వద్దు అన్నారు. మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి అని మా తల్లిదండ్రులు చెప్తూ వచ్చారు. సో అలాంటప్పుడు మీరు చెప్పినప్పుడు మా నాన్న కొంచెం ఆలోచనలో పడి, సరేలే మా అమ్మ కూడా ఏముంది ప్రార్థనే కదా, ఎంతో మంది వచ్చి వ్యాపారాలు చేసుకొని మీ గడప దగ్గర పడుకుంటామంటే పడుకొని ఇచ్చేవారు. మా తల్లిదండ్రులు ఎండప్పుడు కూర్చొని ఇచ్చేవారు, నీళ్ళు ఇచ్చేవారు, భోజనం పెట్టేవారు. అలాంటిది నా కొడుకు బాగుదల కొడుకే కదా ఈ పాస్టర్ గారు చెప్తున్నారని మరి మా ఇంటి దగ్గర మరి ప్రార్థన పెట్టించుకోవడానికి మా తల్లిదండ్రులు అంగీకరించారు. అది మీ మాట వాళ్ళు. అప్పుడు మీరు విశ్వవాణిలో చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు, కాబట్టి దయచేసి అనుభవాన్ని కొంచెం పంచుకోండి. పాస్టర్ గారు 1994 సంవత్సరం వరకు కూడా నా వివాహం అయిన తర్వాత పాప పుట్టింది. అది నాకు అన్ను బాగుంది. పాప పుట్టిన తర్వాత ఇంటిలో వారు నన్ను ఎప్పుడైతే ఒక విధంగా చూశారో, నేను ఆ ఊరిలో మరి చాలా విధంగా కలుగుపోతున్న సమయంలో జిఎన్ మహేష్ గారు అని ఒక మిషనరీ బొబ్బిలి ప్రాంతం నుండి వచ్చారు. ఆయన నుంచి పడాల అమ్మడు అని కేజీలో ఉన్న ఒక ఎంప్లాయీ, ఆయన టీచరు, పడాల అమ్మడు అని చెప్పి ఆయన వివాహం చేయడానికి మిషనరీ వచ్చారు. అప్పుడు నేను ఆయన మిషనరీ పాస్టర్ అనేది అంత అవగాహన నాకు లేదు. క్రైస్తవుడు ప్రార్థన అవుతుంది అని ఆ స్వరము అనేది నేను వెంటనే ఆ స్వరము ఆయన చెప్తున్నప్పుడు కుటుంబ వ్యవస్థ, భర్త భార్య ఏక శరీరం, వారు జీవితాంతం కూడా బ్రతికే విషయంలో మరి ఆరోగ్యవంతులైనను, మరి శ్రమవంతులైనను, వ్యాధివంతులైనను, బాధవంతులైనను, దుఃఖవంతులైన, కష్టం అన్ని విధాల్లో కూడా ప్రేమించాలని, విడనాడకూడదని ఏవేవో ఆయన చెప్తూ వచ్చారు పాస్టర్ గారు. అవి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాయి ఆ సమయంలో, ఒక బలాన్ని ఇచ్చాయి ఆ సమయంలో. ఇచ్చినప్పుడు నేను దగ్గరికి ఆకర్షింపబడ్డా. ఆ మాటలు బట్టి దగ్గరికి వెళ్తే బాగుందని ఒక ఆత్మను ఉన్నట్టు ప్రేరేపించబడి దగ్గరికి ఆశ పుట్టించి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పించింది. అక్కడికి వెళ్ళిన మాటలు వినేటప్పుడు నాకు ఒక ధైర్యం అనేది కలుగుతుంది. అది మా తల్లిదండ్రులు కానీ నా భార్య కానీ ఎవరికి చెప్పలేదు. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన భోజనాలు కూర్చున్నాడు. ఆయన దగ్గర నేను అలా నిల్చొని చూస్తున్నాను. నిల్చొని చూస్తున్నప్పుడు వెంటనే ఆయన ఎవరు అంటే, ఇలాగండి మీ మాటలు విన్నానండి అన్నాడు. మంచిది తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా, నువ్వేం చేస్తావు, నేను పెద్ద తరగతి చదువుకున్నానండి, నాకు మ్యారేజ్ అయిందండి అని చెప్పాను నేను. సరే వెరీ గుడ్, నువ్వు చాలా మంచివాడు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. అలాగన్నారు. అలాగన్న తర్వాత దేవుడిని ఓడుకుంటాడు, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఆ ప్రాంతం. ఒక 15 రోజుల తర్వాత ఆయన నా పేరు పెట్టుకుని వల్ల డైరెక్ట్గా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన సువార్త నాకు చెప్పారు పాస్టర్ గారు, ఇది రక్షణ అనేది ఇది, శిక్ష అనేది ఎలా ఉంటుంది, పరలోకం ఉంది, నరకం ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా మనుషుల మధ్య దేవుడు ఉంచారు. దేని కోరుకుంటారో అదే కలుగుతుందని సువార్త చెప్తూ వచ్చారు. మనిషి పాపము అనేది జన్మకర్మ పాపాలు ఉన్నాయి, అది మనుషులు తీసుకోలేదు, వాటి నుండి బయటపడలేదు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ మాటలు నన్ను ఏం చేస్తున్నాయంటే, అయితే ఏ పాపాలైనా సరే దేవుడు క్షమిస్తాడనంటే, దొంగతనాలు చేసి క్షమిస్తాడా, మరి ఏ పాపాలైనా క్షమిస్తాడా అని చెప్పేసాను. ఎంత ఘోర పాపమైనా క్షమిస్తాడని చెప్పి కొన్ని వాక్యాలు సమరీ స్త్రీ గురించి చెప్పారు పాస్టర్ గారు, చక్కయ్య గురించి చెప్పారు. అలాగే ఈ ఎవరు ఏమి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ గురించి చెప్పారు.
అలాగే వ్యాధిగ్రస్తులైన రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా బాగు చేశాడు, రోగులు కూడా స్వస్థపరుస్తారని ఇలా సువార్త చెప్పారు. అంతేకాదు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరి దేవతల్లో దేవుడిలో అనబడిన వేటిలో కూడా అటువంటిది లేదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దేవుడు తిరిగి లేచాడు. మనుషులందరి నిమిత్తం శిలువలో రక్తం కాచాడు. ఆ రక్తం ద్వారా మనుషులు పాపాలను ప్రక్షాళన చేశాడు, క్షమించాడండి అని ఇలా సువార్త చెప్పినప్పుడు నాకు మరింత బలము కలిగింది. అయితే ఆ దేవుడు మరి నాతో కూడా ఉంటాడా, నన్ను క్షమిస్తారా పాస్టర్ గారని నాకు కలిగాను. లేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది, నిన్ను కూడా క్షమిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడండి అన్నాడు. వెంటనే మా నాన్నగారు వచ్చారు. వచ్చి ఈ మతం గురించి ఇక్కడ మీరు మాకేమీ చెప్పొద్దు, మీరు దిగండి అని గట్టి శబ్దంతో, ఏం లేదయ్యా ఆయన మెచ్చుకోడు, మీ మతం గురించి చెప్పలేదు, మార్గం గురించి చెప్తున్నామండి, ఇది నరకం, ఇది మోక్షం అండి, పాపాల గురించి దేవుడు క్షమిస్తాడు, మంచి భవిష్యత్తు ఉంది కుర్రోడికని చెప్తూ వచ్చారు పాస్టర్ గారు. వెంటనే ఆయన చెప్పిన వెంటనే నాలో ఒక మార్పు అనేది కలిగింది. ఈ యొక్క జీవితంలో బాల్యము, యవ్వనము అంటే యవ్వనము, అలాగే యేసుప్రభుని దేవుని గురించి మీకు మొట్టమొదటిసారి ఎలా తెలిసింది అనేటువంటి అనుభవాలు మాకు చెప్తూ వచ్చారు. అలాగే వివాహ విషయంలో కూడా మాతో ప్రస్తావించి వచ్చారు. చాలా సంతోషం. అయితే కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు కూడా పంచుకున్నారు. అయితే చివరి ఘట్టానికి వచ్చేస్తామండి. మరి మీరు ఎలా రక్షించబడ్డారు? బాప్తిసం కానీ ఎలా రక్షించబడ్డారు? సేవ అంటే దేవుని యొక్క పరిచర్యకు పిలుపు, అంటే దేవుని యొక్క పరిచర్యకు పిలుపు ఎలా వచ్చింది అనేది దయచేసి మీరు మాతో పంచుకోవాలని ప్రభు పేరట మనకు. పాస్టర్ గారు, ఇప్పుడు దేవుడు సువార్త నేను ప్రకటించిన తర్వాత ఆ సువార్త పనిని చేస్తున్నప్పుడు బొబ్బిలి విశ్వాని మిషనరీ మహేష్ గారు ఉన్నారు, ఆయన బొబ్బిలి రామన్నారు. కొన్ని గ్రామాలు మీరు సువార్త పత్రికలు పంచండి అని చెప్పినప్పుడు ఇక్కడ కొన్ని గ్రామాలు సువార్త పత్రికలు పంచాను. పంచిన తర్వాత ఒక కొత్త సంవత్సరంలో దేవుడు న్యూ ఇయర్లో 1994 జనవరిలో మరి వాగ్దానాలు 31 రాత్రి హాలెట్ ప్రేయర్ జరిగింది. తెల్లవారు కూడా ఏకోజాంలో న్యూ ఇయర్లో వాగ్దానాలు అందరూ కూడా కానుకలు వేస్తున్నప్పుడు నేను నా భార్య మా తల్లి తండ్రికి చెప్పుకుంటా మేము వెళ్ళిపోయాము ప్రేయర్లోకి, బొబ్బులు వెళ్ళిపోయాము. వెంటనే వాగ్దానాలు అందరూ కానుకలు వేస్తున్నారు కదా, మేము కూడా కానుకేసి వాగ్దానాలు తీసాము. ఒక వాగ్దానము నాకు వచ్చింది ఏంటంటే యెషయా గ్రంథంలో ఉంది ఒకటి వచ్చింది పాస్టర్ గారు, జనములు ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును, సముద్రం వ్యాపారం నీ వైపు తిప్పబడును అనే వాగ్దానం నాకు వచ్చింది. అలాగే నా భార్యకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను నా ముద్దు డొంగరముగా చేతును అనే వాగ్దానము వచ్చింది. ఈ వాగ్దానాన్ని బట్టి అక్కడున్న ఆయన మహేష్ గారు ఏమన్నారనంటే దేవుడు నిన్ను పిలిచాడు అని నా వాగ్దానానికి ఆయన చెప్పారు పాస్టర్ గారు. తర్వాత పాస్టర్ అక్కడున్న మహేష్ అన్న గారు మిషనరీ భార్య ఉంది, ఆమె ఆ పాస్టర్ గారు మరి నా ఫ్యామిలీలోకి వచ్చిన వాగ్దానం ఆమె కూడా చదివింది. అమ్మ, దేవుని చిత్తం కొరకు నువ్వు కనిపెట్టు, ఆయన సన్నిధిలో దేవుడు నేను బలంగా వాడుకుంటాడు అని చెప్పి ఆమె కూడా చెప్పింది. వెంటనే నేను పశ్చాత్తాపడి మారుమనసు పొంది ప్రభుని నా రక్షకులుగా ఆదాము అంగీకరించి బాప్తిసం తీసుకున్నానయ్యా. బాప్తిసం తీసుకున్న ఒక 6 నెలల తర్వాత వెంటనే 94 సంవత్సరంలోని పాస్టర్ గారు 6 నెలల తర్వాత మరి కొన్ని గ్రామాలకు వెళ్ళి సర్వే చేయండి అని ఆ మిషనరీ చెప్పారు జయన్ మహేష్ గారు. వెంటనే పార్వతీపురం ఏరియాలో కొన్ని గ్రామాలు చిన్నకులం, పెద్దకులం, పరసపాడు, తొలినాయుడు వలస, ఇలాగా నాగూరు, ఖడ్గా వలస
ఒక ఇలాగా దగ్గర దగ్గర ఒక మండలానికి గ్రామాలన్నీ కూడా సర్వే చేసి ఆ గ్రామాలు తీసుకొని పేర్లు రాసుకొని వచ్చాను. వాటన్నిటి కొరకు నువ్వు ప్రేయర్ చేయన్నాను. ఆ గ్రామాల్లో ప్రేయర్ చేయన్నాను. ప్రేయర్ చేసిన తదనంతరము చెలుగులం అనే విలేజ్ ఒకటి నాకు అబ్జెక్టారు. నువ్వు అక్కడ సువార్త ప్రకటించాలి, విశ్వాసుల దగ్గర ప్రార్థన చేయాలని అప్పగించాలి. ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్న 6 మాసాల తర్వాత మరి పాప పుట్టింది. చెప్పాను కదా, పాప పేరు ఎస్తేరా అని. పాప పుట్టింది పాస్టర్ గారు. పాప పుట్టిన తరువాత ఆమె పేరు ఎస్తేరా అని పేరు పెట్టేసి పాస్టర్ గారిని పాపని వారి కన్నూరింటికి దిగబెట్టేసి నీ వెంటనే దేవుని పిలుపు మేరకు ట్రైనింగ్కి వెళ్ళాలి విశ్వాని తరపునని మహేష్ గారు పంపించారు. 1994 సెప్టెంబర్ నెల వరకు కూడా వెళ్ళి అక్కడ మరలా 95, 96 వరకు కూడా ట్రైనింగ్ పొందుకొని బయటికి వారి పంపించే ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడం చేశాను. నేటికి ఇప్పటికి మరి 28 సంవత్సరాలు విశ్వవాణి మిషనరీగా ప్రభు నన్ను వాడుకున్నాడు. మధ్యలో నేను ఎదుర్కొనే పరిస్థితి ఏంటంటే, పాప బీకామ్ చదువుతుండేటప్పుడు చక్కగా ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. నేటికి ఇప్పుడు పాప చనిపోయి దగ్గర ఒక 7 సంవత్సరాలు అయిపోతుంది. సరే, మిమ్మల్ని అంటే దేవుని సేవ పిలుపడిగాము, అలాగే మీరు విశ్వాసంలో చేస్తూ వచ్చారని చెప్తూ వచ్చారు. కట్ చేయమని మీరు విశ్వవాణిలో పరిచర్య పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చారు? ఇప్పటికీ విశ్వవాణిలో పరిచర్యలో మరి 28 సంవత్సరాలు పాస్టర్గా చేసిన గారు. పాస్టర్ గారు, అయ్యా, మీ యొక్క సేవ పిలుపు అనేది మాతో పంచుకుంటూ వచ్చారు. విశ్వవాణిలో మీరు పరిచర్య యొక్క ప్రారంభం గురించి, మరి అందులో మీరు ముందుకు వెళ్తున్నటువంటి విషయాలు కూడా చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి సేవలో వెళ్తున్నప్పుడు అనేక రకమైనటువంటి ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, సూటిపోటు మాటలు రకరకాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా కష్టం అనిపిస్తుంది. సేవలు ఎదురైనటువంటి శ్రమలు, బాధలు, నిందలు ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఈ సేవ ఇక్కడితో ఆపేస్తే మంచిది, వెనక్కి వెళ్ళిపోతే మంచిది అనేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవి మాతో పంచుకుంటారా గణేష్ పాస్టర్ గారు? సేవలు నాకు ఎదురైన కష్టతరమైన పరిస్థితులు ఏంటంటే, పాస్టర్ గారు, ఒకటి పాప బీకామ్ చదివిన తర్వాత ఆమె ఎగ్జామ్ రాసి వచ్చి చనిపోయింది. చనిపోయినప్పుడు తను ఎంతగానో పాపని ప్రేమించాను. పాప కొరకు చాలా విధంగా మరి సేవలో దేవుడు నాకు ఇచ్చిన సహాయం ద్వారా చదివించాను. కానీ చనిపోయిన పరిస్థితిలో నేను చాలా కృంగిపోయాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, బ్లడ్ ఎక్కించాం. కానీ బ్లడ్ ఎక్కించిన మరలా 2-3 నెలల తర్వాత ఏసయ్య నన్ను పిలుస్తున్నాడు, నాన్న నేను ఏసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, మీరు ఏమీ బాధపడకండి అని ధైర్యంగా వాళ్ళ అమ్మ పైన చెంగు పట్టుకొని నా కుడి చేయి పట్టుకొని తేరి చూసి చనిపోయింది మాస్టర్. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి నేటికి నేను మర్చిపోవటానికి దగ్గర దగ్గర 1 సంవత్సరం వరకు కూడా ఆ బాధకరమైన గాయం అనేది నాకు ఆదరణగా ఏది కూడా పరిస్థితిలో లేదు. చాలా కృంగిపోయిన పరిస్థితి వచ్చింది. నా పరిస్థితిలో, నా సేవా అనుభవంలో చాలా దెబ్బలు ఎదురయ్యాయి, సమస్యలు ఎదురయ్యాయి. ఒకసారి బండి యాక్సిడెంట్ అయింది.
అప్పుడే నేను చనిపోవాలనుకున్నాను, కానీ ప్రభు తన పని నిమిత్తము నన్ను బ్రతికించాడు. ఇంకా ఈ సైడ్ ఎముకలు కూడా యాక్సెప్ట్ చేస్తే రెండు విరిగిపోయాయి. అయినా ప్రభు కృపలో మరలా దేవుడు నన్ను స్వస్థపరిచి వాడుకున్నాడు. పాప పుట్టి తర్వాత పాప డిగ్రీ చదువుతుండగా, ఇంటర్ చదువుతుండగా మరలా బాబు కూడా దేవుడు మరొక ఫలాన్ని ఇచ్చారు. బాబు చదువుతూ ఉంటుండగా కూడా పరిచర్యలో వారు మిషనరీ పరిచర్య కాబట్టి ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళేవాళ్ళము. అక్కడ ఎదుర్కొనే పరిస్థితి, అక్కడ నాకు ఎదురయ్యే శ్రమలు చాలా నన్ను బాధపరిచాయి. ఒకసారి ఒక ఆయన ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి ప్రయత్నించాడు. ఈ ఊరిలో నీవు ఎవరు ఉండకూడదని కూడా అన్నారు. పాస్టర్ మీద చెయ్యేసి గింటెడు కూడా మేమేమనలేదు, కన్నీరు కాల్చి ప్రార్థన చేశాం. కొన్ని పరిస్థితులు తినడానికి కూడా సేవలో ఉపవాసం రోజులు ఉన్నాయి పాస్టర్ గారు. అలాంటి పరిస్థితులలో కూడా పాప చనిపోయిన సంవత్సరం తర్వాత ఎంత యథార్థంగా సేవ చేస్తున్నాము, మనకి ఎందుకు ఈ సేవ, మనం వదిలేసి వెళ్ళిపోదామని కూడా నా భార్య అనేది. అలా నా హృదయంలో నిరాశ కూడా చాలా ఎదురయ్యింది. చాలా కుంగిపోయి బాధపడ్డాను. అయితే అటువంటి సమయాలు కూడా నన్ను ఎవరు ఆదరించేవారు ఆదరించేవారు లేనప్పుడు ఒక వాక్యం నన్ను ఆదరించింది పాస్టర్ గారు. అయితే మీ జీవితంలో నిరాశపరిచినటువంటి ఆ యొక్క పరిస్థితులు చెప్పారు. చాలా బాధ అనిపిస్తున్నది. మీ యొక్క కుమార్తె విషయంలో కూడా చెప్తూ వచ్చారు. సేవలో కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు చెప్తూ వచ్చారు. నిజంగా మీరు ఈ సమయంలో నిజం చెప్పాలంటే మీ వల్ల మేము మా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను ఒకసారి మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అని అన్నప్పుడు నా కన్నుకి మా నాన్నగారు ఇట్లా తరడం వల్ల కన్ను అంతా కూడా ఏంటి అసలు గుడ్డ అంతా బయటికి రాకపోయినా లోపల ఏంటి చాలా గులాబీ పువ్వు ఎట్లా ఉంటుంది అట్లాగా చిందరవందర అయిపోయింది. అలాంటి సమయంలో ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్న తర్వాత దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. దేవుని మహిమ. అయితే స్వస్థపరిచి యెహోవా నేను అన్నాడు కదా, దేవుడి కార్యం చేశాడు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలండి. మరి మీరు మీ జీవితంలో మీ వల్ల ఇతరులు ఎంతో అనేక మంది మేలు పొందుకుంటున్నారు. మీ వల్ల ఇతరులు మీ వల్ల ఆదరించబడుతున్నారు. మరి మీరు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో సేవలో ముందుకు వెళ్ళడము, నాగల మీద చేయి వేసేవాడు వెనక చూడకూడదని లేఖనాలు చెప్తూ ఉండగా, మరి అక్క కూడా మీకు సహకరించినప్పుడు మీ భార్య కూడా, మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఏమైనా ఆదరించాడు? దేవుని వల్ల మీరు ఎలాంటి ఆదరణ పొందుకున్నారు? ఎలాంటి సమయంలో దయచేసి మీరు మాకు క్లుప్తంగా చెప్తారా? నా సేవా పరిచర్యలో ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను ఆదరించిన ఒకే ఒక ఆయన ఉన్నారు. ఆయన సునీల్ గారని ఉన్నారండి. విశ్వవాణిలో ఆయన ఆఫీస్ మేనేజర్గా ఉంటారు. నేను కృంగిన సమయంలో, మరి ఆదరణ లేని సమయంలో ఆయన నన్ను చాలా ధైర్యపరిచారు. నా దగ్గరికి వచ్చారు, నన్ను కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్పారు. ఆదరణకరమైన మాటలు బట్టి నేను మరింత బలపరచబడి పరిస్థితుల ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడనండి. సేవ అనేది, పరిచర్య అనేది ఎప్పటికి కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, నాగటి మీద చేసేవారు
వినితట్టు చూసేవాడు ఆయనకు పాత్రుడు కాదని. కనుక సేవ అనేది నా జీవితాంతం కూడా ప్రభువు కొరకే చేయాలని మరింత బహు ధైర్యంతో ముందుకి సాగింది అని చాలా సంతోషము. మీకున్నటువంటి దేవుని మీద దేవుడు ఇచ్చిన ఆదరణ మీరు పొందుకున్న విధానం బట్టి, మీరు తీసుకున్న తీర్మానం బట్టి చాలా సంతోషం అయ్యారు. మరి మీ జీవితంలో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు అంటే మీ పరిచర్యలో మర్చిపోలేనటువంటి సంఘటనలు, అద్భుతాలు ఏమైనా ఉన్నదా అయ్యారు? అయ్యా, నా జీవితంలో అద్భుతమైన సాక్ష్యం ఏమిటంటే, ప్రభు తన కృప ద్వారా ఈ 38 సంవత్సరాల పరిచర్య జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక దర్శనం దేవుడు నాకు ఇచ్చాడుగా. ఆ దర్శనంలో ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, సదాకాలం నీతో నేను ఉంటాను, నీ భయపడకు అని ఒక దర్శనంలో ఆయన స్వరము అనేది స్పష్టంగా నేను వినగలిగాను. అప్పటి నుండి దేవుని పరిసరకు ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ప్రభు పని కొరకు చాలా వేగంగా పరిగెత్తడం, ప్రార్థించడం, వాక్యం చదవడం, స్వార్థ ప్రకటించడం అనేది జరిగింది గారు. చాలా మండలాల్లో అటు పర్లాకిమిడి, పాతపట్నం, ఎస్ఎనపురం, తిడ్డిమి, అలాగే ఒక దగ్గర ఒక 10 గ్రామాలు, ఆకులు తంపర, కొమ్మనాపల్లి, అలాగ కొండరాగులు, తొంగతంపర, ఇలాగా సుగలై కోండ్లి, అలాగా పరిసర ప్రాంతాల్లో, ఇలాగ బొబ్బులి ఏరియా, కొండతోట వలస, ఈ పరిసర ప్రాంతాల్లో అల్లుపాలతేరు, పాలతేరు, అలజంగి, ఆ పరిసర ప్రాంతాల్లో పూసే వలస, రుక్కుల వలస, కోటసెగల, మామిడి వలస, దుప్పలపూడి, నర్సాపురం, ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు పార్వతీపురమైన సన్యాసరాజపేట, బాలగొడవ, ఇలా చూస్తే గొడవల వలస, గుట్టు వలస, ఇలాగే పరిసర ప్రాంతాల్లో ఏకాక కొన్ని సమయాల్లో మరి నాకు పెయింటింగ్లో కూడా పెట్టారు. అప్పుడు కూడా ఒక సంవత్సరం బలముగా ప్రార్థనలో కొనసాగినప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు ఆ ప్రార్థన బట్టి కూడా. కనుక నా జీవితంలో ప్రార్థన అంటే, వాక్యం అంటే నేను చాలా ఇష్టపడతాను పాస్టర్ గారు. మీరు విశ్వవాణిలో పరిచర్య పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చారు? ఇప్పటికీ విశ్వవాణిలో పరిచర్యలో మరి 28 సంవత్సరాలు పాస్టర్గా చేసిన గారు. 28 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఓకే. మరి అనేకమైనటువంటి గ్రామాలు, తర్వాత అంటే మారుమూల ప్రాంతాలు, ఎవరు వెళ్ళినటువంటి అడవి ప్రాంతాలు, అలాంటి ప్రాంతాల్లో కూడా చేస్తూ వచ్చేవారు. సువార్త టీముగా కానీ లేకపోతే మీరు అక్కడ కాపరిగా కానీ చేస్తూ వచ్చారా? మారుమూల ప్రాంతాలు, ఎవరు వెళ్ళలేనటువంటి, ఎవరు వెళ్ళలేని కొండ ప్రాంతాలు కూడా సువార్త ప్రకటించండి. సాలూరు ఏరియా, ఆ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించండి. మరి మీరు ఇప్పుడు 28 సంవత్సరాల తర్వాత పరిచర్య అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడే ఉన్నారా లేకపోతే బయటకు వచ్చారా? 28 సంవత్సరాల పరిచర్య అనంతరం మరి ప్రస్తుతం ఇప్పుడైతే విశాఖ ఏరియా, సప్తపాలెం, మరి సభవరం, గుల్పల్లి ఆ ప్రాంతాల్లో అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. మరి వారు అప్పగించిన స్థలాల్లో, వారు ఏ స్థలం అయితే అప్పగించారో ఆ స్థలాల్లో నేను ఉన్నాను. మనము ముగింపుకు వచ్చాము, చాలా సంతోషము. అయితే ఆత్మీయ
జీవితం గురించి, అంటే ఆత్మీయ జీవితం గురించి. మీ జీవితంలో అంటే కొంతమందికి ప్రార్థన అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాక్యం అంటే ఇష్టం ఉంటుంది, సువార్త అంటే ఇష్టం ఉంటుంది, ఏమిటి పాటలు అంటే ఇష్టం ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది, మీరు ఏమని చెప్తారు మా ప్రియులకి? నా జీవితంలో ఎక్కువగా 2 స్థానాలకి చోటు ఉంటుందండి. ఒకటి ప్రార్థన ఎక్కువ చేస్తాను, రెండోది వాక్యాన్ని కూడా. ప్రార్థన కంటే వాక్యం ఎక్కువగా ప్రజలు ప్రకటిస్తానండి. ఈ 2 ఆశలు నిత్యం నాలో ఉండాలని నేను నాకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. సంతోషం. మనము ప్రార్థన చేద్దాం. కానీ అయితే చివరిగా మీ ఆత్మీయ మరి జీవితం గురించి అవి చెప్తూ వచ్చారు. ప్రార్థన గురించి, మరి వాక్యం గురించి కూడా ఏది ప్రాముఖ్యమైందంటే చెప్తూ వచ్చారు కదా. అలాగే పరిచర్య యొక్క ఫలితం అంటే, మరి మీరు 25 గత సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఇంత గొప్ప సేవ చేస్తూ వచ్చారు కదా. ఈ సేవ పరిచర్యలో మరి గొప్ప పని ఏంటి అంటే, మీకు స్ఫూర్తినిచ్చింది గొప్ప పని ఏంటి చెప్పండి. అంటే దేవుడు మీ ద్వారా జరిగించిన గొప్ప పని. పరిచర్యలో స్వామి సేవ పరిచర్యలో ఇంతవరకు నా ద్వారా జరిగిన గొప్ప ఫలితం, గొప్ప పని పాస్టర్ గారు, పడిపోయిన బలిపీఠాలు అనేవి ఉన్నాయి. కొన్ని మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడండి. అలాగే కొన్ని నూతన ఆత్మలను ప్రభు చాలా మందిని కూడా 28 సంవత్సరాల పరిచర్యలో ప్రభు నడిపించాడండి. అనేక ప్రాంతాల్లో కూడా కొంతమంది రోగులు ఉంటే వారికి ప్రార్థన చేయగానే స్వస్థత కూడా జరిగిందని వారి సాక్ష్యాలు నా ఎదుట పంచుకోవడం కూడా నేను వినగలిగాను. మరి మందిరాలు వెళ్ళే ప్రతి స్థలంలో సంఘాలు, మందిరాలు ఎక్కువగా కట్టబడ్డాయండి. కొంతమందికి స్వస్థత కూడా జరిగింది. అదే మరి మీ విషయంలో మీ నాన్నగారు కాలుతో మిమ్మల్ని తన్నేటప్పుడు ఆ కనుగుడ్డు గులాబీ పువ్వులాగా ఎర్రగా అయిపోయేటప్పుడు అప్పుడు ప్రేర్ చేస్తాం పాస్టర్ గారు. అప్పుడు కూడా మీకు స్వస్థత కలిగిందని మీరు సాక్ష్యము ఇచ్చారు. ఇదే కాదు, ఆ సందర్భంలో కూడా ఒక సహోదరి మరి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది, మదనమ్మ గారని ఆ పేరు. కాలు చేయ 2 కూడా పడిపోయారు. ఆయన తీసుకొని ప్రేర్ చేస్తాము. ఆమెకి ఇచ్చాము. ఆమె తలకి ఆ కాలు చేయికి రాయగానే ఆమెకి 1 వారం తర్వాత నడవగలిగింది, కోటారేసి తెచ్చుకోగలిగిన, బరువు మోయగలిగిన శక్తి కూడా ఇప్పుడు ఆమెకి దేవుడు అనుగ్రహించాడు. చాలా సంతోషం. చివరిగా వచ్చాము. అయితే మరి ఈ కాలానికి హెచ్చరిక మీరు ఏం చెప్పగలరు? అంటే ఈ తరం ఉన్నటువంటి సంఘాలు ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఈ తరం కూడా సమాజానికి కూడా మీరేమి మరి హెచ్చరికిస్తారు? ఈ తరం వారికి ఒకే ఒక హెచ్చరిక నా అనుభవపూర్వకంగా దేవుడిచ్చిన దర్శనం రీతిగా చెప్పగలుగుతున్నాను పాస్టర్ గారు. ఈ తరం వారికి దేవుడు సమయం అనేది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, మార్పు పొందుడికే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. మార్పు లేకపోతే ఈ తరం వారు ఎవరిని ప్రతి మనుషునికి కూడా మార్పు కొరకు దేవుడి సమయాన్ని ఇచ్చాడండి. అది వాస్తవం. ఎందుకంటే సమయము కొద్దిగానే ఉంది, ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. ఇంకా ఈ కొద్ది సమయంలోనే ఎవరు హృదయం మార్చుకుంటారో, ఎవరు ప్రభు మాట విని విశ్వసిస్తారో వారు ధన్యులు పాస్టర్ గారు. ఎందుకంటే ఇంకా ప్రభు ఉగ్రత దినం రాకమునిపే దేవుడు గొప్ప కనికరము, కృప అనేది ఈ కొద్ది సమయాన్ని ప్రజలందరికీ ఒక అవకాశంగా ఇచ్చారు. లేదు కాదు అని ప్రజలు ఇంకా వెనుదిరిగినట్లయితే, పర్వాలేదు అనుకున్నట్లయితే గొప్ప విపత్తులో ప్రజలు చిక్కుపోతారు.
మరి ఈ తరము మరి చర్చిలు అంటే సంఘాలు కూడా కొన్ని సరైనటువంటి విధానంలో లేదు. అంటే సంఘము దేవుని యొక్క క్రమంలో కూడా కొన్ని లేవు కనుక అలాంటి సంఘాలు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనేటువంటి విషయము ఇది హెచ్చరిక ఏమైనా క్రైస్తవ సమాజానికి కూడా ఏమైనా చెప్తారా? ఈ తరములో ఈ దినాల్లో సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అది ఈ సంఘము ఆ సంఘమే కాదు, ప్రపంచం యావత్తు కూడా, ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా సంఘాల్లో ప్రేమ అనేది చల్లారిపోయిన దినాల్లో నేటి ఈ దినాల్లో ఉన్నాం. పాస్టర్ గారు, దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘము కావచ్చు, దేవుని ప్రేమ, ఇతరుల పట్ల దయా కనికరాలు అనేవి మనుషుల్లో నానాటికి తగ్గిపోతూనే ఉంటున్నాయి. భక్తి భావన అనేది పూర్తిగా మనుషుల్లో అది దేవుని యందు రాను తగ్గిపోతూనే ఉంటుంది. కానీ ఆ భక్తి భావనలో యథార్థతతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని మరి బలముగా విశ్వాసంతో అద్దుకునే పరిస్థితులు అయితే లేవు. చాలా సంతోషం. మరి యువతకి ఇచ్చేటువంటి మీరు అంటే యువత స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా అంటే దేవునితో నిలబడాలంటే మీ సలహా ఏంటి చెప్పగలరా యువతకి? నేటి దినాల్లో యువతలు అందరికీ, యువత స్టూడెంట్ అందరికీ ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్పగలుగుతున్న సలహా ఏమిటి అంటే, ప్రతి యువకుడు, ప్రతి యువతి ఉదయకాల సమయంలో ఖచ్చితంగా దైవ జ్ఞానం అనేది ఉండాలి పాస్టర్ గారు. రెండవదిగా చెప్పిన మాట ఏంటంటే, ఇతరుల పట్ల, బీదల పట్ల, లేకపోతే నిస్సహాయుల పట్ల ప్రతి యువకులు సేవాభావం అంటే వారికి కనికరించి దయ చూపించి సహాయం చేయగలిగిన భావము ఉండాలి యువకుల్లో. మూడోదిగా చెప్పవలసింది ఏమిటంటే, ప్రతి యువకుడు, యువతి తండ్రిని సన్మానించి గౌరవించి దేవుని యందు మరి ఖచ్చితంగా వారు విశ్వాసం నుంచి నడవాలి పాస్టర్ గారు. అప్పుడు వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా తన కృప ద్వారా రక్షిస్తారు. చివరి ప్రశ్న అండి, మీరు క్రైస్తవ జీవితంలో మీరు నేర్చుకున్న ప్రాముఖ్యమైనటువంటివి ఏంటి? దేవుడు అంటే ఏంటి? మనిషి అంటే ఏంటి? అసలు మీరేమైనా వివరంగా చెప్పాలనుకున్నది చివరిగా మీ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో మీ యొక్క క్రైస్తవ జీవితంలో మరి సాక్ష్యం ఎంత దూరం వచ్చారు కనుక మరి ఏమైనా మీరు మా క్రైస్తవ సోదరులకి కానీ సమాజానికి కానీ చెప్పాల్సింది అంత మాత్రమే కాదు, కానీ మీరు నేర్చుకున్నది ముఖ్యంగా ఇది నేను నేర్చుకున్నాను అని మీరు ఏదైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా సోదరుడా? విశ్వవాణి సేవా అనుభవంలో ఈ 28 సంవత్సరాలు నేను క్రైస్తవ జీవితం నుండి నేర్చుకునేది ఏమిటంటే, మొదటగా దేవుని భయం. ఈ దేవుని భయం నిత్యం కూడా కాపాడుతుంది అనేది నా సేవా అనుభవంలో నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు. రెండవదిగా, లోకంలో దేవుని యందు తప్ప వేటి ఎందైనా దేని ఎందైనా మనుషునికి ఎక్కడ సమాధానం కానీ సంతోషం కానీ తృప్తి కానీ లేదు పాస్టర్ గారు. అది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. మూడవదిగా, లోకంలో ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, అన్నదమ్ములు, బంధువర్గాలు ఎన్నైనా కలిగి ఉండొచ్చు, కానీ నిత్యానందం, నిత్య సంతోషం, నిత్య రాజ్యం ఖచ్చితంగా మనిషి మరణించిన తరువాత కూడా
ఒక పరలోకములు యేసు ప్రభువారు తప్ప మరి దేని ద్వారా మనుషులకి లేదండి. అందుకే ఆయన ప్రభువుగా రక్షకుడుగా ఎవరు అంగీకరిస్తారో వారు మాత్రమే ప్రభువుతో నిత్యము ఉంటారండి. చాలా సంతోషం గణేష్ గారు. దేవుడు మీ యొక్క విలువైన సమయాన్ని, మీ సాక్ష్యాన్ని చాలా తక్కువ సమయంలో మీరు చాలా క్లుప్తంగా పంచుకున్నారని మేము నమ్ముతున్నాం. దేవుడి యొక్క రానున్నటువంటి దినాల్లో దేవుడి యొక్క మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ప్రభువుల యొక్క మిమ్మల్ని బలపరిచి అనేకులు మాదిరిగా వచ్చి మీ యొక్క ఈ యొక్క సాక్షి జీవితం ద్వారా అనేకులు మార్పు చెంది దేవుడు మరింత ముందుకు తీసుకెళ్లాలని తోటి సహోదరుడిగా మా యొక్క ప్రార్థన అండి. చాలా సంతోషం అండి. చివరిగా మరి మా యొక్క ప్రియుల కొరకు చూస్తున్నటువంటి మా ప్రియుల కొరకు, సహోదరుల కొరకు దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధుడైన నామమును బట్టి నాయనా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధతయే తండ్రి నాయన మాకు నిత్య దేవా నాయన సంతోష సమాధానాన్ని, పరిశుద్ధతయే దేవా నాయన సేవానుభవంలో నీ సహవాసంలో తండ్రి నిత్య ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. మీకు వందనాలు యేసయ్యా. మీరు ఎప్పుడూ పరిశుద్ధుడే తండ్రి. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు మహిమ. నేను పరిశుద్ధులు కొరక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభువా మీరు తెలియజేసిన మాటకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇగో నాయన తండ్రి, ఇంతవరకు ప్రభువా దేవనాయన ఈ యొక్క తండ్రి సేవా అనుభవంలో ఉన్న సాక్ష్యాన్ని, స్వార్థలో ఎదురయ్యే నాయన అనుకూలతలు, ప్రతి పరిస్థితిని నాయన తండ్రి విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఆశీర్వదించండి. దైవ సేవకుల కుటుంబాన్ని, వారి పరిచర్యను నాయన దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీ కొరకు ప్రభువా నాయన నా తండ్రి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నాయన వారిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల ప్రభు రాకడ వరకు నిత్యము ఆయన ఆశ్రయించిన బిడ్డలందరికీ రక్షణ పొందక ఇదిగో నశించు వారు అందరూ కూడా నిత్యము ప్రభు కృప రక్షించి నడిపించును గాక. ఆమేన్. 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 చాలా వందనాలు. థ్యాంక్ యూ అండి. గమనించండి, మరి ఈ యొక్క సాక్ష్యం ఇంతవరకు వీక్షించినటువంటి మా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను.